నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మీడియా అండ్ కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు అవుతున్నారు. అయితే చూసుకుంటే గత 2 రోజులుగా అటు పాడి కౌశిక్ రెడ్డి కానీ ఇటు అరికపూడి గాంధీ ఇద్దరి మధ్యలో జరుగుతున్న మాటలు యుద్ధం మీద అయితే ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు సామా రామ్మోహన్ రెడ్డి అన్న గారు అవుతున్నారు. అన్న నమస్తే. సో ఏదైతే చూసుకుంటే ఈ దాడి కానీ ఇదంతా ప్రభుత్వం కావాలని చెప్పిస్తుందని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లా ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం సంబంధం అబ్బా? ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్యలో జరిగేటటువంటి కొట్లాటల పంచాయతీల ప్రభుత్వానికి ఎందుకు సంబంధం? ఎట్లా సంబంధం? అరకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అరకపూడి గాంధీ గారికి పిఎస్సి చైర్మన్ వచ్చిందని చెప్పి అది హరీష్ రావు గారు కోరుకున్న పదవి కాబట్టి ఆయనకు రాలేదని చెప్పి కడుపులో కత్తులు పెట్టుకొని ఆ కత్తులని పాడి కౌశిక్ రెడ్డి నోట్లకించి వదిలిపెట్టిండు. దాన్ని పాడి కౌశిక్ రెడ్డి గారు మరి అరకపూడి గాంధీ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. నువ్వు బతకనీకి వచ్చినవరా, నేను ఉరికిపిస్తాంరా, నేను చంపుతామరా, నీ సాతేందా అని వాళ్ళు తొడలు కొట్టుకుర్రు, మెడలు కొట్టురు, మీసాలు మెలిచిరు, ఏమేమో చేసిర్రు. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? మీరు రోడ్ల మీదకి వచ్చి చేసినటువంటి సర్కస్ని ఈ ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పినాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి ఏ ఒక్క చర్యని కూడా ప్రజా సర్కారు ఆమోదించదు. ప్రజా సర్కారు ఎవరినైనా కూడా ఉపేక్షించమని మళ్ళీ కూడా చెప్పిన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. ఇప్పుడు ఈడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మాత్రం ఒకటి, బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి పార్టీ. వీళ్ళకి తన నావోడు అనేటోడు ఒకడు ఉండడు. ఇది తెలంగాణ వల్ల నా ఎంబడి 10 ఏళ్ళ సంది తిరుగుతుండా, 15 ఏళ్ళ సంది ఉండా, పాపం వీడు నన్నే నమ్ముకొని ఉంటుండా, ఇలాంటివి ఏమి ఉండవు. వీని అవకాశవాదం కోసము, వీని స్వార్థం కోసము అవసరమైతే వాడిని వెన్నుపోటు పడవనికి కూడా వెనకపోరు. ఇదే ఎక్స్ మినిస్టర్ అగ్గిపెట్టే హరీష్ రావు మరి ఆ రోజు ఉద్యమ సమయంలో కూడా ఈయన రెచ్చగొడుతూనే కదా మిగతా పిల్లలు చచ్చిపోయారు, ఈయననేమో అగ్గిపెట్టే మర్చిపోయాడు. ఈరోజు కూడా పాడి కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టి ఈయన పదవి కోసం ఈయనకు పదవి రాలేదని చెప్పి సొంత పార్టీ నేత 10 ఏళ్ళ సంది అదే పార్టీలో ఉంటున్నోడు, విప్పు చేసుకున్నోడు ఈరోజు వచ్చి బతకనీకి వచ్చినవరా అని చెప్పి అనిపించేసిండు. అంటే వీరి యొక్క దురుద్దేశం చూడుర్రి. వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళకి తెలంగాణ అని ఆంధ్ర అని లాంటిది ఏమీ లేదు. బీఆర్ఎస్ మళ్ళొకసారి రుజువు చేసుకుంది. ఏమని అనంటే అటు తెలంగాణకి అనాపచి ఉపయోగం కాలేదు, ఇటు ఆంధ్ర వారికి కనయాస్య మర్యాద కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులలో లేదు. వీళ్ళు ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు కాబట్టి వీళ్ళని పార్లమెంట్ ఎన్నికలలో ఈ డకాట్ టీంని డకౌట్ చేసిర్రు ప్రజలు. కానీ అయినా కూడా వీళ్ళు మార్పు అనేది కనిపిస్తలేదు వీళ్ళు నైజంలా. మరి ప్రజలు వాళ్ళని రిటైర్ చేసేటటువంటి దానికి మాత్రం ఖచ్చితంగా తీర్మానం తీసుకుంటారు. ఆ రిటైర్మెంట్ అనేటటువంటిది కుటుంబం రానున్నటువంటి రోజుల్లో చూడబోతుంది. ఇంకోటి చూసుకుంటే ఈరోజు ఏదైతే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటల విధానాన్ని ఎట్లా చూస్తారంట? సో మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు కేటీఆర్ వచ్చి మాట్లాడుకుంటా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? తెలంగాణలో వరదలు వచ్చి ప్రజలు మునిగిపోయి చచ్చిపోతే సిగ్గుమాలిన వాళ్ళారా ఒక రూపాయి ఇవ్వలే మీరు? ఆ పాపిష్టి చేతులు ఎందుకు మీరుండి? 1000 కోట్ల రూపాయలు మీ పార్టీ ఫండ్లలో ఉంటుంది, 100 కోట్ల రూపాయలతోటి గాలి మోటార్లు కొనుక్కుంటారు, విదేశాలలో పెట్టుబడులు అని చెప్పి పోతుంటారు. తెలంగాణ బిడ్డలు చచ్చిపోయారు, వరదలు వచ్చినాయంటే రూపాయి ఇచ్చినటువంటి పాపాన పోనటువంటి మీ దుర్మార్గులు. ఇంకొకటి, ఈడ తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చినాయనంటే నువ్వు టూర్ కోసం పోయినావు, నువ్వు ఎంజాయ్ చేయనికే పోయినావు. ఆడికించి వచ్చినాక కూడా పాపం వరదలలో మునిగి చచ్చిపోయిన కుటుంబాలను పరామర్శించనక పోలే. ఒక చిత్తశుద్ధి ఉంటున్నటువంటి నాయకుడు ఓడైనా ఏడిపోతాడబ్బా? ప్రజలు ఏడ అవస్థలు పడుతుర్రు, ఏడ కష్టాలు పడుతుర్రు, ఏడ చచ్చిపోయారు, అలా పరామర్శిద్దామని చెప్పి పోతాడు. రాగానే ఏడిపోయిండు. ఎవరైతే ఆంధ్రలో బతకనీకి వచ్చినవరా, నీ సంగతి చూస్తా, నేను చంపుతాం అన్నటువంటి ఇంటికి పోయి భుజం మీద చేతేసి శబాష్ అని చెప్పి అనేసి వచ్చినావు. అంటే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాము. కేసీఆర్ గారు మీరు గతంలో ఎన్నికల కంటే ముంగట చెప్పినటువంటి మాటల్లో భాగంగా టీఆర్ఎస్ అంటే తెలుగు రాష్ట్ర సమితి అని, ఆంధ్రలో కాలికి ములుగుచ్చుకుంటే పన్నుతోటి బీక్తామని, రాయలసీమకు పోయి రాయి సంకటి తినేమో రత్నాల సీమ చేస్తామని, కృష్ణా గోదావరి నదులను కలుపుతామని, గొల్లాలు పెట్టుకొని 8 గంటలు కాగలించుకొని మాట్లాడుకున్నటువంటి మీ అన్నీ కూడా నిజాలే గిట్టయితే ఈరోజు ప్రాంతాల పరంగా విద్వేషాలు రగిల్చేటటువంటి నీ పార్టీ నాయకులు మాట్లాడినప్పుడు నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని పార్టీలకించి సస్పెండ్ చేయి. ఎటు ప్రజా పరిపాలనలో ఏ ప్రాంతం వాళ్ళైనా, మన తెలంగాణ మనకు వచ్చిందా? మన పరిపాలన మనం ఉన్నాం, మనం అధికారంలో ఉన్నాం. ఎవరు మనని మళ్ళీ చేసే పరిస్థితి ఉందా? లేదు కదా. వెనకటికేమో మన పొట్టగొడుతురు కోసం మనం వచ్చారు, కానీ పొట్టగొడుతున్నారు అంటే నినాదంతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇక మన రాష్ట్రంలో ఈరోజు వచ్చి కొత్తగా నువ్వు మళ్ళీ విద్వేషాలు రగిల్చేటటువంటి కుట్ర చేస్తే బెండు తీస్తాం. నువ్వేదో పిలుపునిచ్చి 1000 మంది రారి అనగానే వచ్చేసేసిరా నువ్వు అనుకుంటే పెద్ద మనిషి ఇంకా కన్నేరా చేయలే. ఆయన కూడా కన్నేరా చేసిండు అనుకో, 1,00,000 మంది దిగితే మీరు టోటల్ ఫ్యామిలీయే రిటైర్ అవుతుంది రాజకీయాలకించి.
ప్రధానంగా ఆరోపించింది ఏంటంటే 10 ఏళ్ల మా పాలనలో పోలీస్ దాడులు కానీ అక్రమ అరెస్టులు కానీ ఎక్కడ జరగలేదు, మేము శాంతి భద్రతలు చేసినాం, కానీ కాంగ్రెస్ పాలనలో ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఈరోజు కేటీఆర్ గారు కానీ మొన్న హరీష్ రావు గారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది. సో ఏం చెప్తారు అన్నది? ఇప్పుడు మీకు బాగా ఎక్కువ మీరు కొట్లాడుకుంటా, మీకు బాగా ఎక్కువ మీరు మంగళారతులు పట్టుకుంటా, మీకు బాగా ఎక్కువ మీరే రాళ్ళు ఇసురుకుంటా, మీకు బాగా ఎక్కువ ప్రాంతీయ విభేదాలు క్రియేట్ చేసుకుంటా ప్రభుత్వం ఎట్లా విఫలమవుతుంది? ఈరోజు ఎవరిని ఇళ్ళకెంచి వెళ్ళనియలే, ఎమర్జెన్సీని తలపిస్తారు, మమ్మల్ని ఏడికి బయటికి రానిసలు. బయటకు వచ్చి సర్కస్ చేసినాడు ఎవడరా? బయటకు వచ్చి సర్కస్ చేసింది నువ్వే. నిన్ను నియంత్రించి హౌస్ అరెస్ట్లు చేస్తేనే మళ్ళీ ఎమర్జెన్సీ మాదిరిగా ఉంది, ఎప్పుడు ఇట్లాంటివి జరిగిందా అన్నారు. విద్వేషాన్ని అశాంతిని రగిల్చేటటువంటి కుట్ర చేస్తే ప్రభుత్వం చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది, బెండు తీస్తుంది, అది కూడా చెప్తున్నాము. అవునయా, నిజంగానే పలానా ప్రజలకు అన్యాయం అవుతుంది, పలానా దాని గురించి ప్రతిపక్షాలు కొట్లాడుతున్నాయి, మిమ్మల్ని ఆపుతున్నాయి అంటే ప్రజలు చూస్తారు ఏది న్యాయము ఏది అన్యాయం అని. మీకు బాగా ఎక్కువై కొట్లాడుకుంటా, బలుపు మాటలు మాట్లాడుకుంటా, విద్వేషపు రాజకీయాలు చేసుకుంటా, కుట్రలు చేసుకుంటా, యువతని పెడదారి పట్టించేటటువంటి వికృత క్రీడకి బీఆర్ఎస్ పార్టీ పూనుకుంటే మనం ఏం చేయాలి? చూసి తమాషా చూడాలనా? సర్కస్ చూసుకుంటే చప్పట్లు కొట్టాలనా? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి లెక్క, అర్థమవుతుందా? ఇంకా గతంలోనన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనే విట్నెస్. ఎంపీ లెక్క ఉన్నటువంటి వ్యక్తులను విధులకి పార్లమెంట్కి పోతామంటే కూడా గృహ నిర్బంధాలు చేసి పార్లమెంట్కి పోనీయాలి మీ దుర్మార్గులు. మీరు ప్రజాస్వామ్యము పారదర్శకత అని మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. అందులో కల్వకుంట్ల కుటుంబం అసలే బాగుండదు. కాబట్టి మీరు ఇట్లాంటివి బంద్ చేయాలి, నిజంగా ప్రజల గురించి కొట్లాడండి. రుణమాఫీ కానటువంటి రైతులు ఎవరన్నా ఏది సాంకేతిక పరంగా గిట్ట ఉంటే వాళ్ళని అధికారులతోటి సంయమనం చేసుకుంటే వాళ్ళకి రుణ విముక్తలు చేసేటటువంటి దాంట్లో ప్రతిపక్షం చిత్తశుద్ధి చూపించండి. మీకు చెప్పుకోనికే చరిత్ర ఏం లేదు, ముందుకు పోదామంటే ప్రణాళిక ఏం లేదు, కుర్దిల పడ్డ ఎలక లెక్క కొట్టుమిట్టాడుతుర్రు. కాబట్టి విద్వేషపు రాజకీయాలు చేసి పబ్బం గడుపుకుందాం అనుకుంటారు, కానీ అట్లాంటివి మేము సాగనీయము, సాగపోవని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తాం. ఇంకోటి చూసుకుంటే అటు రైతుల విషయంలో కానీ స్టూడెంట్స్ విషయంలో కానీ ఇలా అన్ని అంటే అమలు చేయక కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ లేనిపోని తెస్తా ఉందని చెప్పేసి కూడా ఈరోజు కేటీఆర్ గారు చెప్పిన పరిస్థితి. రుణమాఫీ కానీ 2 లక్షల ఉద్యోగాలు కానీ ఇదంతా కప్పిపుచ్చుకోవడం కోసం అటు హైడ్రా కానీ ఇదంతా తెరపైకి తెస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ గారు అంటున్నారు. సో ఏంది మరి ఏం చెప్తారు దీన్ని? ఏవి కప్పిపుచ్చుకోనికి ఏవి తెచ్చినాం? రుణమాఫీ దేని కప్పిపుచ్చుకోనికి రుణమాఫీ వచ్చింది, దేని కప్పిపుచ్చుకోనికి హైడ్రా వచ్చింది, దేని కప్పిపుచ్చుకోనికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, దేని కప్పిపుచ్చుకోనికే ఉచిత రవాణా ఇచ్చినాం, దేని కప్పిపుచ్చుకోనికి 500లకు సిలిండర్ ఇచ్చినాం, దేని కప్పిపుచ్చుకోనికే 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము, ఏది కప్పిపుచ్చుకోనికే డ్వాక్రా అంగన్వాడీ మహిళలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నాము, దేన్ని కప్పిపుచ్చుకోనికే కోట్లల్లో అనాదిగా నాంతున్నటువంటి వ్యవహారాన్ని పరిష్కరించేసేసి ఈరోజు ఉద్యోగులలో నిరుద్యోగులలో చాలా సమస్యలు, జటిలమైనటువంటి సమస్యలకు పరిష్కారం తీసుకొని వస్తున్నాం. మీ బతుకులకు ఏ రోజున 18,000 కోట్ల రూపాయలు ఏకదాటికి రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా? 25,000 రుణాలు ఉంటున్నటువంటి వాళ్ళే మాఫీ కానటువంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడతారా? పంచభూతాలను పీకదిన్న రాక్షసులు అంటే ఈరోజు వచ్చి సోది చెప్తామనంటే మనం ఇందామా? నీళ్ళు నిధులు నియామకాలు అని అన్నావు, అభివృద్ధి ఎదురా నాయన అంటే కూలిపోయిన ప్రాజెక్టు చూపిస్తుండు. మరి నియామకాలు ఎవరా నాయన అని అంటే ఇంకో కొర్రీలు పడి కోట్లలో ఉన్నాయని చెప్పి చూపించిండు. మరి నిధులు ఏమైనా నాయన అంటే 7 లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పెట్టిండు. ఆత్మహత్యల తెలంగాణ చేసినావు కాబట్టే, గతంలో నువ్వు అసమర్థపు ముఖ్యమంత్రి లెక్క కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టే మిమ్మల్ని ప్రతిపక్షం లెక్క కూర్చోబెడితే ఆ రికార్డుని ఇంకా మెయింటైన్ చేసుకుంటా అసమర్థపు ప్రతిపక్ష నాయకుడు లెక్క కూడా రికార్డులకు ఎక్కుతున్నావు. ఇక మీరు మాట్లాడితే బాగుండదు, ఎక్కువ మాట్లాడితే కూడా బాగుండదు. ప్రజలు ఉంచుతారు మిమ్మల్ని, అదొకటే మిగిలింది, తర్వాత తరుముతారు. ధన్యవాదాలు.